జగదీష్ ధన్కడ్ రాజీనామా వ్యవహారం మరో మలుపు తిరిగింది. అతని పైన ఒత్తిడి చేయించి రాజీనామా చేయించింది బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీ అనేటువంటి ఒక సీరియస్ చర్చనైతే పత్రికలకు ఎక్కింది. అసలు కారణం ఏంది? 2027 తర్వాత నేను పదవి విరమణ చేస్తానని ప్రకటించినటువంటి జగదీష్ ధన్కడ్ 2 సంవత్సరాల ముందే అనూహ్యంగా రాత్రి సమయంలో 11:30 సమయంలో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం వెనకాల నరేంద్ర మోడీ అలాగే భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉన్నట్టుగా కొద్ది విషయాల ద్వారా అర్థమవుతోంది. అసలు ఏం తప్పు చేసిండు ఉపరాష్ట్రపతి? ఏం చేసిండంటే ఎవరైతే ఎంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చినట్టుగా జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో నోట్ల కట్టలతో ఆయన ఇంట్లో పట్టుబడ్డాడు అనేటువంటి ఒక చర్చ జరిగింది కదా హైకోర్టు జడ్జి. ఆ వర్మ విషయంలో అభిశంసన తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాలని కేంద్రం గతం నుంచి అనుకుంది, విపక్షాలు కూడా మద్దతు చేసినాయి. ఇక్కడ ఆయనని జడ్జి పదవి నుంచి తొలగించేందుకు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది, ఎంపీలంతా సంతకాలు చేస్తారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. రాజ్యసభలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షాల సభ్యులు సంతకాలు చేయకుండా విపక్ష నాయకులు సంతకాలు చేసి అతని అభిశంసన చేయాలనేటువంటి నోటీస్ ఇవ్వడంతో దాన్ని ఆమోదించినట్ట జగదీష్ ధన్కడ్. అంటే ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి నోటీసును ఆమోదించడంతో నరేంద్ర మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆగ్రహానికి గురైందట. ఇక అలాగే జగదీష్ ధన్కడ్ను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆయన వ్యవహార తీరుపైన కూడా భారతీయ జనతా పార్టీ ఒకసారి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. విశ్వ హిందూ పరిషత్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇంకా కొన్ని అంతర్గత వ్యవహారాలు కానీ దీనికి తోడై ఉండొచ్చు. సో మొత్తానికైతే ఎంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చినట్టుగా జడ్జిని తీసేయబోతే ఉపరాష్ట్రపతి అంతకంటే ముందుగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఈనాడు అదే కథనాన్ని ప్రస్తావించింది. ఈనాడు చెప్తున్నటువంటి కథనంలో వాస్తవం ఎంత, ఈ వ్యవహారాలన్నీ చూద్దాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.